కరీంనగర్ కళాకారుల వెండి నగిషీ కళకు మరోసారి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీలను అందించనుంది సర్కార్. ధ్యాన ముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని ప్రతిమను కరీంనగర్ కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. గౌతమ బుద్ధుని ప్రత్యేక పిలిగ్రీ ప్రతిమలను రూపొందించడానికి 100 మంది కళాకారులు 10 రోజులుగా నిరంతరం పనిచేశారంటున్న సిల్వర్ పిలిగ్రీ కళాకారుడు అశోక్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్కే సొంతమైన సిల్వర్ ఫిలిగ్రీ కళ మరోసారి జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల చేతుల్లో మెరవబోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి గొప్పగా ఇటీవలే తన మన్ కీ బాత్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్కి అతిథుల చేతుల్లో జ్ఞాపికలుగా అందించబోతున్నారు ఇక్కడ తయారైన ఫిలిగ్రీ కళాఖండాలు. చూడొచ్చు మనం ఇక్కడ బౌద్ధ ప్రతిమ రూపంలో కొలువుదీరిన ఈ ప్రతిమలే రేపు సీఎం అతిథులకు వీటిని అందించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 60 జ్ఞాపికలు ఇట్లాంటివి దాదాపు 10 రోజులుగా ఇక్కడ కళాకారులు రేయింబావులు కష్టపడి తయారు చేశారు. అవి వీటిని హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీ ఆర్డర్ గురించి కావచ్చు, తర్వాత ఇక్కడ తయారవుతున్న కళాఖండం గురించి అశోక్ గారు మనతో పాటు. అశోక్ గారు, ఇప్పుడు ప్రజెంట్ తాజాగా తయారు చేసిన నమూనా గురించి ఏం చెప్తారు? గతంలో వాటికి వీటికి ఏం తేడా ఉంది? ఇది సిల్వర్ ఫిలిగ్రీలో మనం ఇప్పుడు తయారు చేయడం జరిగింది. బుద్ధుడు అనేది ఏంటంటే శాంతికి కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి ప్రతీకగా ఉంటాడు. సో అతనికి దాన్ని తయారు చేయడం కోసం కూడా మేము అంటే శిల్పశాస్త్ర ప్రకారమే మేము ఏదైనా కూడా డిజైన్ చేస్తూ ఉంటాము. అతను ఇక్కడ ఉన్నట్టయితే మనం దీంట్లో చూడొచ్చు, ఇక్కడ చుట్టూ కూడా మనకు జ్ఞానజ్యోతి లాంటి ఒక రింగ్ చేయడం జరిగింది. అట్లాగే అతను రాజు, అతను కుండలీలు ధరించి ఉంటాడు, ఆ చెవులు కూడా సాగి ఉండడము, అతను ధరించినటువంటి దుస్తులు కూడా చూడండి, సాధులు ధరించినటువంటి దుస్తులు, ఇదంతా కూడా మనకు ఈ పీస్నెస్ అనేది ఇందులో వచ్చేటట్టుగా మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ఒక 60 పీసులు అనేది మేము ఒక 100 మంది కళాకారులు రాత్రి పగలు కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ 60 పీసులు మేము కంప్లీట్ చేశాము. ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం అనేది మాకు చాలా స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే మొన్న మోడీ గారు కానివ్వండి, మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి వాటిని మాకు చాలా ప్రోత్సాహకాలు కలిగిస్తూ ఉన్నారు. మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పినటువంటి వారి మాటల వల్ల కూడా మాకు ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కరీంనగర్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ అనేది జరుగుతుంది, ఇంతమంది కళాకారులు దీనిపైన వర్క్ చేస్తున్నారు అనేది వారందరికీ కూడా తెలియడం అనేది జరిగింది. అట్లనే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు మనకి గ్లోబల్ లెవెల్లో సబ్మిట్స్ జరిగినా కూడా మా సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సాంప్రదాయ కళలన్నీ కూడా అంతరించిపోయేటువంటి దశలలో ఉన్నాయి. ఆ సందర్భంలోనే మేము మా తరతరాల నుంచి వచ్చినటువంటి ఈ క్రాఫ్ట్ను కాపాడడం కోసము మేము ఈ సిఫ్కా అనేది సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అనేది స్థాపించాము. దాని ద్వారా కూడా యువత అందరికీ కూడా మేము ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మంచి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఒక 150 మంది కళాకారులు కూడా డెవలప్ కావడం జరిగింది. దీన్ని ఇంకా ముందుకు కొనసాగించడం కోసం అందరి సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటాయి. ముఖ్యంగా మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మోడీ చెప్పడం కావచ్చు, గతంలో G20 సమ్మిట్కి కూడా మీరు ఇక్కడి జ్ఞాపికలు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్కి వెళ్తున్న జ్ఞాపికలు ఫస్ట్ టైం అసలు చేయడం, ఇంతకుముందు ఇట్లాంటి ప్రతిమలు ఎప్పుడైనా చేస్తాం? ఇప్పుడు మేము మా దగ్గర ఇంత ప్రత్యేకత ఏంటి అని అంటే మేము కస్టమైజ్ చేస్తాము ఐటమ్స్. ఈ కస్టమైజ్ చేయడం అనే దానివల్లనే మేము ప్రత్యేకంగా ఉన్నాము. మామూలుగా షాప్స్లో రెడీమేడ్గా ఉండేటి కొనుక్కొచ్చుకోవడం కాకుండా వాళ్ళు వచ్చి మా దగ్గర వాళ్ళకి సంబంధించిన విషయాలను చెప్పి వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళకు చేయించుకుంటూ ఉంటారు. ఇది మేము వాళ్ళకు డిజైన్ చేసి ఇవ్వడం అనేది మా ప్రత్యేకత. రాను రాను ఈ కళకు కావచ్చు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు ప్రోత్సహించడం కావచ్చు చూస్తూ ఉంటే ముందు ఇది మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కళాకారులు తయారవుతున్నారు. ఇప్పుడు మేము ఒక 10 మంది కళాకారులను తీసుకొచ్చినట్టయితే మాకు అందులో వచ్చేది 1-2 మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా స్కిల్డ్ వర్క్. దీన్ని ఒక ఆర్ట్ లాగా నేర్పించడం జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా నైపుణ్యం కలిగి, అంటే వాళ్ళు జెనెటికల్గా జెన్యూన్గా వాళ్ళు కొంత నైపుణ్యాన్ని కలిగి ఉన్నట్టయితే ఈ వర్క్ తొందరగా అబ్బే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి చాలామంది కళాకారులు తక్కువ ఉన్నారు. ఇంకా వీళ్ళను పెంచడం కోసం మేము రెగ్యులర్గా డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం దీన్ని మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది సార్? ఆర్డర్ ఇచ్చినాక ఎంత మీరు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది? చాలా తక్కువ టైంలో చేయాల్సి వచ్చినట్టు. ఎప్పుడు మాకు ఆర్డర్ వచ్చినా కూడా టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి. అది మేము దాన్ని ఏ విధంగా చెప్పినా కూడా మాకు అది టైం ఇవ్వరు.
కానీ అదే టైంలో మేము ఎట్లా చేయాలనేది కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది కళాకారులను పెట్టి దీన్ని పార్ట్ వైజ్గా కూడా డివైడ్ చేసి డే అండ్ నైట్ షిఫ్ట్లు లాగా చేసుకొని అవంతా కూడా మేము సెట్ చేసుకొని చేయడానికి మేము సిద్ధమై ఉన్నాము. సో అందుకని చెప్పేసి ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా కూడా మేము చేయగలుగుతున్నాము. ఒక్క పీస్ అంటే 60 పీసులు కదా, ఒక్క పీస్ తయారు చేయాలంటే ఎంతమంది కష్టపడాల్సి ఉంటుంది? ఎన్ని రోజులు ఒక మనిషి అయితే తయారు చేయగలరు దీన్ని ఒక్కదాన్ని? ఒక పీస్ చేయాలంటే దాదాపు ఒక 5 to 6 days టైం పడుతుందండి ఒక వ్యక్తి. దానికి ఒక 2-3 హెల్పర్స్ అవసరం ఉంటారు. టోటల్గా 100 మంది కష్టపడ్డారన్నారు. 2 రోజులు పట్టింది సార్ ఇది 10 days పట్టిందండి. 100 మంది కష్టపడ్డారు, 10 days పట్టింది. ఇప్పటికి ఇంకా హరిబరిగానే మేము ఇవన్నీ కూడా ఇప్పుడు పంపించడం జరుగుతూ ఉంది. లాస్ట్ స్టేజ్లో పంపించడం జరుగుతుంది. పూర్తి అయిపోయి పంపించడం కూడా జరుగుతుంది. మొత్తంగా పూర్తయినాయి, మేము పంపించాము. మేము ఇప్పటివరకు చేసిన ఏ ఆర్డర్ టేకప్ చేసినా కూడా మేము ఇప్పటివరకు సక్సెస్ఫుల్గానే చేసాము. ఇక్కడ కూడా మా దగ్గర ఎప్పుడూ రిమార్క్ లేదు. సిల్వర్ ఫిలిగ్రీలో సిల్వర్ అనేది ఒక విలువైన లోహం. విలువైన లోహం కంటే కూడా విలువైన పనితనము ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా నైపుణ్యంతో కేవలం చేతులతో జాలీలాగా అల్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు బౌద్ధ ప్రతిమ చూసాం, దీంట్లో చాలా సజీవంగా ఉట్టిపడుతున్న ప్రతిమ ఇది. దీంట్లో బుద్ధుడు ధ్యానముద్రలో ఉన్న ప్రతిమ ఇది. చుట్టూ ఇప్పుడు అతను చెప్పినట్టుగా కాంతి పుంజము లాగా ఒక సర్కిల్ ఇవ్వడము, తర్వాత అతను ధరించిన దుస్తులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధ్యానముద్రలు ఉన్నట్టు కళ్ళు మూసుకొని ఉండడం కావచ్చు, ఆ ముక్కు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఓపికగా చేతుల పనితీరుతో చేసిన కళాకారులు ఎంతో కష్టపడి చేశారు. ఇవన్నీ కూడా మన రాష్ట్ర కీర్తిని కావచ్చు, దేశ కీర్తిని కావచ్చు మరొకసారి అంతర్జాతీయ వేదికలపైకి మళ్లించే అవకాశం ఉంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకు భవిష్యత్తులో మరింత ఆదరణ కూడా లభిస్తుందని ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.